ఆంధ్రప్రదేశ్లో సమగ్ర కులగణన జరగాలని బీసీ సమన్వయ కమిటీ చైర్మన్ పూర్ణచంద్రరావు డిమాండ్ చేశారు. అనంతపూర్లోని ప్రెస్ క్లబ్లో బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీరాములు ఆధ్వర్యంలో చైతన్య సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు బీసీ సమన్వయ కమిటీ చైర్మన్ పూర్ణచంద్రరావు, ప్రగతి నారీశక్తి జాతీయ అధ్యక్షురాలు పుట్లూరి దేవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న వారందరికీ కార్మిక చట్టాలను అనుసరించి కనీస వేతనం 18,000 రూపాయలు చెల్లించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. మహిళలపైన, బహుజనులపైన జరుగుతున్న దాడులను అరికట్టాలని వారు డిమాండ్ చేశారు. బీసీ సమన్వయ కమిటీ అందరము కలిసి ఈ రాష్ట్రంలో ఒక పెను మార్పును తీసుకురావాలనే ఉద్దేశంతో చాలా కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. అట్లానే దాదాపు 60 సంఘాలను కలుపుకొని, అట్లానే సిపిఐ, సిపిఎం, బహుజన్ సమాజ్ పార్టీ, ఇంకా ప్రజా సంఘాలు 60 దాకా కలిపి ఒక బీసీ సమన్వయ కమిటీగా ఏర్పాటై ఈ రాష్ట్రంలో కులగణనే మా ధ్యేయంగా ప్రయాణం చేస్తూ ఉన్నాం. కులగణన ఉద్యమాన్ని ఇంకా పూర్తిగా దీన్ని అన్ని జిల్లాల్లో కూడా కమిటీలు వేశాం. అన్ని జిల్లాల నుంచి కూడా రిప్రజెంటేషన్ ఇప్పుడు ఆల్రెడీ ఉంది. ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గం నుంచి కూడా మేము ప్రతి గ్రామం వరకు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అలానే పేద బడుగు బలహీన వర్గాలకు కూడా ఈ విషయాన్ని తీసుకెళ్ళి మీరు సంక్షేమ పథకాలు అమలు పరుస్తూ ఉన్నారంటే ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి ఇంత అని మీరు చెప్తా ఉన్నారు అంటే కేవలం ఎస్సీలకి మాత్రమే కులగణ నుండి బీసీలు 100కి 55-60% ఉన్నటువంటి బీసీలకి కులగణలు లేకుండా వాళ్ళకి రిజర్వేషన్లు చదువుకోవడానికి, ఉద్యోగాలకని కొంతమంది ఏమో అసలు చట్టసభల్లో ఇంతవరకు అడ్రస్సే లేదు. అలానే జ్యుడిషియరీలో అంతకంటే దారుణంగా ఏ రిజర్వేషన్లు లేకుండా, ఎటువంటి రిజర్వేషన్లకి ఒక నియమాలు, ఒక పద్ధతి లేకుండా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో కులగణన జరగాలని